రాజేంద్ర ప్రసాద్ నోటి దురద ఇంటా బయట శత్రువులను తెచ్చిపెడుతోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకి పరిమితమైన కాంట్రవర్సీ పక్క రాష్ట్రం తమిళనాడుకు పాకింది. ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు తంబీలు మండిపడుతున్నారు. నటుడు విశాల్ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేస్తూ సారీ చెప్పి వివాదానికి ముగింపు పలకాలని ట్వీట్ చేశాడు. మరి ఈ కాంట్రవర్సీ కార్చిచ్చులా రగిలేదాకా ఆగకుండా రాజేంద్ర ప్రసాద్ సారీ చెబుతారా? ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ పై వచ్చినన్ని వివాదాలు మరొకరిపై రాలేదు. మైక్ దొరికిన ప్రతిసారి రెచ్చిపోవడం, టంగ్ స్లిప్ కావడం కామన్ అయిపోయింది. ఎందుకు పిలిచామా అని నిర్వాహకులు తలపట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు. కత్తి కాంతారావు జాతీయ అవార్డు ప్రధానోత్సవంలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నాడు. కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్ను కించపరచడం ఎవ్వరికీ నచ్చలేదు. కాంతారావు చూసి ఎంజీఆర్ భయపడ్డారు అంటూ తక్కువ చేసి మాట్లాడిన వీడియో నెట్లో వైరల్ అయింది. కాంతారావు గొప్పదనాన్ని చెప్పడం కోసం ఎంజీఆర్ను తక్కువ చేసి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం తెలుగు వాళ్లే జీర్ణించుకోలేకపోయారు. తంబిల ఆరాధ్య దైవం ఎంజీఆర్ను అంత మాట అనేశాడు అంటూ ఆశ్చర్యపోయారు. ఇక తమిళియన్స్ రాజేంద్ర ప్రసాద్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ వివాదంపై విశాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమిళ ప్రజలు దైవంగా భావించే ఎంజీఆర్ను తక్కువ చేసి మాట్లాడడంతో లక్షలాది మందితో పాటు నేను బాధపడ్డాను. మిమ్మల్ని క్షమాపణలు చెప్పమని అడుగుతున్నందుకు క్షమించండి. ఈ వివాదానికి ముగింపు పలకండి అని రాసుకొచ్చాడు. సారీ చెప్పాల్సిందేనంటూ సౌత్ ఇండియా నడిగర సంఘం అధ్యక్షుడు నాజర్ వీడియో రిలీజ్ చేశారు. చేతికి మైక్ రాగానే రెచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడి మరొకరిని బాధ పెట్టడం రాజేంద్ర ప్రసాద్ కు అలవాటైపోయింది. సకుటుంబానాం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం మీద నోరు పారేసుకున్నాడు. తన వయసు మరిచిపోయి యథేచ్ఛగా బూతులు మాట్లాడేసి అబాసుపాలయ్యాడు రాజేంద్ర ప్రసాద్. బ్రహ్మానందం మీద చనువుతో ముసలోడు అంటే పర్వాలేదు, అటు ఇటు బూతులు చేర్చి పిలవడంతో అందరూ షాక్ అయ్యారు. గతంలో ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకకొచ్చిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అలీని ఆనకూడదు మాట అనేశాడు. అందరి ముందు అలా అనడంతో అలీ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ పై మండిపడ్డారు. తాగొచ్చి నోటికి అదుపు లేకుండా ఇలా మాట్లాడతారా అంటూ విమర్శలు గుప్పించారు. రాజేంద్ర ప్రసాద్ వస్తే ప్రమోషన్ వస్తుందన్న నిర్మాతలు ఫీల్ అయ్యే పరిస్థితి మారిపోయింది. కాంట్రవర్సీతో ఎక్కడ సినిమాను బ్యాట్ చేస్తాడేమోనని భయపడుతున్నారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒరే వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నట కిరీటి మాట్లాడిన తీరు ఈ క్రికెటర్ అభిమానులకు కోపం తెప్పించింది. రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాడో వార్నర్ కు అర్థం కాక నవ్వాడు. అర్థమైన ఫ్యాన్స్ మాత్రం నట కిరీటిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో క్షమాపణ కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు. వెబ్ సిరీస్ హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాటలు ఏకంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి అన్నవే అంటూ జనాల్లోకి వెళ్లాయి. ఎర్రచంద్రం దొంగ కూడా హీరో అయిపోయాడు, హీరో పదానికి అర్థాలు మారిపోయాయని అన్నాడు. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ గా పుష్పకే తగలడంతో బన్నీ ఫ్యాన్స్ రాజేంద్రుడిపై మండిపడ్డారు. ఏ సందర్భంలో ఏ అర్థంలో మాట్లాడాల్సి వచ్చిందో షష్టిపూర్తి సినిమా ఈవెంట్ లో వివరణిచ్చాడు రాజేంద్ర ప్రసాద్. నట కిరీటి ఈవెంట్ కు వచ్చాడంటే ఏదో ఒకటి కాంట్రవర్సీతో రచ్చ చేసి హైలైట్ అవుతాడు. మేకర్స్ కు మాత్రం తలనొప్పులు తీసుకొస్తాడు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టంగ్ స్లిప్ కాకపోయినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానంటూ షాకిచ్చాడు. మాస్ జాతర ఆడియన్స్ కు సర్ప్రైజ్ చేయకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని అన్నాడు. సినిమా డిజాస్టర్ కావడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేసినా సమాధానం లేదు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతే ఈ బూతుల పురాణం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు.